హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎయిర్పోర్ట్ సెక్టార్లో అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఎయిర్పోర్ట్ సెక్టార్లో జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే కాస్త డిగ్నిఫైడ్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ సెక్టార్లో జాబ్ చేస్తున్నాము అంటే కొంచెం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఎయిర్పోర్ట్ సెక్టర్ జాబ్స్ చేసే టైంలో చాలామంది ఇవి వేరే స్టేట్స్లో ఉంటే కాస్త ఇబ్బంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ ఈ నోటిఫికేషన్లో మీరు వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఈ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే ప్లేసెస్లోనే మనం జాబ్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్తున్నాను. జాబ్ లొకేషన్ మనకి తిరుపతిలో ఉండడం అయితే జరుగుతుంది. తిరుపతి అనగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండదు అని కాదు. తెలుగు మాట్లాడడం వచ్చినటువంటి 2 తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. అది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఉన్న పోస్టులు ఏంటి, వాటి వివరాలు ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వన్స్ మనం వివరాల్లోకి వెళ్తే, ఈ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నటువంటి కార్గో లాజిస్టిక్స్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఈ మే నెల 13వ తారీఖున అఫీషియల్లీ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. అసలు ఇప్పుడు నోటిఫికేషన్ ఉన్న పోస్ట్ ఏంటి, తన వివరాలు ఏంటి అనేది చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకి అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల్ని రిక్రూట్ అయితే చేయబోతున్నారు. ఇవన్నీ కూడా సెక్యూరిటీ వింగ్కి సంబంధించినటువంటి పోస్టులను మెన్షన్ చేయడంతో పాటు వీటిని పర్మనెంట్ పోస్టులుగా రిక్రూట్ అయితే చేయట్లేదు. మనకి కాంట్రాక్ట్ బేసిక్ మీద ఈ పోస్ట్ని రిక్రూట్ చేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 6 months 1 year కాదు, 3 years అంటే 3 సంవత్సరాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 3 years ఆఫ్ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనల్ని టర్మినేట్ చేస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. వై బికాజ్ అంటే మన రిక్వైర్మెంట్ ఉన్నా సరే కంపెనీకి, లేదా మన పర్ఫార్మెన్స్ బాగున్నా సరే మన కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం లేదా పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఏమాత్రం లేకపోలేదు. వెళ్దాం. సో ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక డేట్ అయితే కనపడుతుంది. ఈ డేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ మనకి 13th May రిలీజ్ అవడంతో పాటు సేమ్ డేట్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే July 2nd అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. ఇక నోటిఫికేషన్లో పోస్ట్ నేమ్ చెప్పాను కదా, అసిస్టెంట్ సెక్యూరిటీ వింగ్కి సంబంధించి ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం అయితే జరిగింది పోస్టింగ్స్. అయితే మనకి తిరుపతి అనేది రిక్వైర్మెంట్ కాబట్టి తిరుపతికి సంబంధించి చూసుకుంటే మనకి 9 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఓవరాల్లీ రిక్రూట్మెంట్లు అయితే మనకి 62 పోస్టులు అయితే ఉన్నాయి. బట్ మనకి అవసరమైనటువంటి తిరుపతి ఏరియాలో పోస్టింగ్కి ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకుంటే 9 మాత్రమే. సో ఇక్కడ వరకు మీరు ఈ వివరాలు అయితే క్లియర్లీ చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నానని అనుకోవద్దు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ అని మెన్షన్ చేసినా సరే నోటిఫికేషన్లో అఫీషియల్లీ మనం తెలుసుకోవాలి కాబట్టి వన్స్ చెక్ చేద్దాం. సో వన్స్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఖచ్చితంగా ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి ఈ పోస్ట్కి అప్లై చేయడానికి. సో దానిలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్స్ గురించి చూస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకి మెన్షన్ చేసింది 12th ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ మినిమం 60% మార్క్స్ ఫర్ జనరల్ అండ్ 55% ఫర్ SC/ST క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. సో దీని అర్థం ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్, కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి దీని అర్థం. అలాగే మనకి అప్లై చేసే క్యాండిడేట్స్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ అనేది ఇంటర్మీడియట్లో ఉండాలి. SC/ST కేటగిరీ వాళ్ళకి 55% ఆఫ్ మార్క్స్ అయితే ఇంటర్మీడియట్లో ఉండాలని చెప్పారు. అయితే ఓబీసీ వాళ్ళకి ఎంత ఉండాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. ఓబీసీ వాళ్ళకి స్పెసిఫిక్గా లేదు కాబట్టి వాళ్ళకి కూడా 60% ఆఫ్ మార్క్స్ వస్తేనే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయగలరు. సో ఇక్కడ డీటెయిల్స్ని ఓవరాల్లీ క్లియర్లీ అయితే చూడొచ్చు. అండ్ ఆల్సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్లో నెక్స్ట్ మెన్షన్ చేసినటువంటి 2 కీ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏజ్ లిమిట్ గురించి, ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఉండవలసినటువంటి కొన్ని ఎబిలిటీస్ గురించి. ఎబిలిటీ టు రీడ్ అండ్ స్పీక్ ఇంగ్లీష్, హిందీ అండ్ కన్వర్జేషన్ విత్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీని అర్థం
ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎయిర్పోర్ట్ సెక్టర్లో అంటే ఎయిర్పోర్ట్ లాంజెస్లో గట్రా వర్క్ చేస్తుంటారు కాబట్టి అక్కడికి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా కామన్ లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే ఇంగ్లీష్, అండ్ ఆల్సో మన ఇండియాలో ఎక్కువ కామన్ లాంగ్వేజ్ హిందీ. సో ఈ కామన్ లాంగ్వేజెస్ అయినటువంటి ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది మనం చదవడం అండ్ మాట్లాడడం అనేది వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. దాంతోపాటు జాబ్ లొకేషన్ మనకి తిరుపతి కాబట్టి లోకల్ లాంగ్వేజ్లో కాన్వర్జేషన్ అంటే లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడడం కూడా వచ్చి ఉండాలని చెప్పేసి పాయింట్ని మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్ అనేవి ఇక్కడ మీరు క్లియర్లీ చూడొచ్చు. దెన్ నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ గురించి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ గురించి మనకి మెన్షన్ చేసి ఈ జాబ్స్కి 27 సంవత్సరాల వరకు కూడా అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వన్స్ మనకి 27 సంవత్సరాల వయసు అనేది దాటితే ఈ జాబ్స్కి మనం అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే కాదు. కానీ ఈ జాబ్స్కి కమ్యూనిటీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కాబట్టి, అంటే ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో ఈక్వల్ కాబట్టి సో ఇవి కాంట్రాక్ట్ బేసిక్ మీద అయినా సరే గవర్నమెంట్ నామ్స్ అనేవి ఇక్కడ కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో అప్పర్ ఏజ్ లిమిట్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూస్తే అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎస్సీ ఎస్టీ ఉన్నట్లయితే వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఈ జాబ్కి కాంట్రాక్ట్ పీరియడ్ మీద మాట్లాడుకున్నాం కదా, వీడికి సెలెక్ట్ అయితే మంత్లీ మనకి శాలరీస్ ఎలా పే చేస్తారు, అదర్ బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో వన్స్ మీరు ఈ జాబ్ని కనుక గెట్ చేయగలిగితే మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే కాంట్రాక్ట్ పీరియడ్లో ఫస్ట్ ఇయర్ 21,500 ఉంటుంది, సెకండ్ ఇయర్ 22,000, థర్డ్ ఇయర్ 22,500 రూపాయలు ఉండడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్లీ అయితే చూడొచ్చు. ఈ జాబ్స్కి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్ ఎవరికైనా సరే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక ఫైనల్గా ఈ నోటిఫికేషన్లో మీకు నేను చెప్పాల్సినటువంటి ఇంకొక పాయింట్ పెండింగ్ ఉంది. పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయడంతో పాటు అప్లై చేసే టైంలో అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఆ అప్లికేషన్ ఫీజు అనేది జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీస్ అయితే 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవైతే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ పోస్టుల రిక్రూట్మెంట్ 2026కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏమైనా డౌట్ అనిపించినా లేదా ఈ నోటిఫికేషన్పై ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. ద నెక్స్ట్ ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయాలన్నా, నోటిఫికేషన్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా సరే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు.